దేవరా ట్రైలర్ గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమేనా? అవుననే చెప్పాలి. మామూలుగా మన తెలుగు సినిమాలంటే కనుక చూసుకుంటే ఫస్ట్ ఒక కట్, ఫస్ట్ లుక్, ఒక టీజర్, ఒక ట్రైలరు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ఆర్డర్లో వెళ్తూ ఉంటారు. అయితే దేవరా సినిమా నుంచి ఇప్పుడు దాకా సాంగ్స్ వచ్చాయి, ఒక గ్లిమ్స్ అయితే వచ్చాయి, కానీ టీజర్ అనేది రాలేదు. టీజర్లో ఏంటంటే హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం డీటెయిల్గా చూపిస్తారు టీజర్స్లో. సో అయితే ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి టీజర్ రాలేదు. అయితే సినిమా ఇంకా నెల రోజుల్లోనే ఉంది. ఫ్యాన్స్ అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంకా టీజర్ వదలలేదేంటి, ఇంకెప్పుడు ప్రమోషన్ చేస్తారు ఏంటి అని చెప్పి. సో అయితే టీం నుంచి ఒక తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ సినిమాకి టీజర్ ఎటువంటిది లేదు. డైరెక్ట్గా సెప్టెంబర్ 7వ తారీఖున వినాయక చవితి సందర్భంగా ఫుల్ లెంత్ ట్రైలర్, థియేటర్కల్ ట్రైలర్ వదిలేస్తున్నారంట. సో ఆ థియేటర్కల్ ట్రైలర్ని ఫ్యాన్స్ కోసం అన్ని జిల్లాల్లోనూ థియేటర్లో వేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారంట. ఈ ట్రైలర్ భారీ కట్స్తో, భారీ హైప్తో వస్తుందన్నమాట ట్రైలరు. సో ఇప్పుడు దాకా ఎన్టీఆర్ని ఎప్పుడు చూడని లుక్లో ఒక ట్రైలర్ కట్ అనేది హాలీవుడ్ రేంజ్లో ఉంటే ఎలా ఉంటుందో అనేది విషయం కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 వారాల గ్యాప్ ఉంటుంది సినిమాకి. సో సెప్టెంబర్ 7 కానీ వచ్చిందంటే ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. వినాయక చవితి పండగతో పాటు ఎన్టీఆర్ ట్రైలర్ కూడా ఒక పండగలాగా చూసుకుంటారు ఫ్యాన్స్ అంతా కూడా. మరి ఫ్యాన్స్కి ఇది ఒక పండగ లాంటి వార్త అనే చెప్పుకోవాలి. మరి ఎన్టీఆర్ ట్రైలర్ గురించి చాలామంది చాలాగా మాట్లాడుకుంటున్నారు, చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఈ సెప్టెంబర్ 7వ తారీఖు అనేది ట్రైలర్ కనుక నిజమైతే నిజంగా ఫ్యాన్స్కి హ్యాపీ అనే చెప్పాలి. మరి ట్రైలర్ రావాలనే కోరుకుందాం. ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్లో ఉండబోతుంది, ఇప్పుడు దాకా వచ్చిన సాంగ్స్ కానీ, పియర్ సాంగ్ కానీ, టీజర్ ఆ గ్లిమ్స్ కట్ కానీ, వస్తున్నా అనే డైలాగ్ కానీ, అలాగే ఎర్ర సముద్రం అనే టాపిక్ కానీ సినిమా పైన ఎంతో హైప్ తీసుకొచ్చింది. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు, ఈ సినిమాలో రక్తం అనేది ఎక్కువ ఉంటుంది, ఒక బ్లడ్ బాత్ చూస్తారని చెప్పి. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కావాల్సింది అదే. ఆయన నరుకుతూ ఉండడం, ఆ యాక్షన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్యాన్స్కి మంచి కిక్కేస్తాయి అనమాట. సో దానికి తగ్గట్టుగా ఒక ట్రైలర్ని యాక్షన్ ప్యాక్ ట్రైలర్గా వదిలేసి ఫ్యాన్స్కి పండగ ఇచ్చేద్దామని మేకర్స్ డిసైడ్ అయ్యారంట. మరి చూడాలి ఆ థియేటర్ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది, ట్రైలర్ ఎలా ఉండబోతుంది, అసలు ఏ టైప్లో కథ చెప్పబోతున్నారు అని చెప్పి. సో సెప్టెంబర్ 27న దేవరా సినిమా విడుదలకు రెడీగా ఉంది. మరి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ అయిపోయారు. సో ఈ లోపు ట్రైలర్ వస్తే ఎలా ఉంటుందో మనం కూడా చూసేద్దాం.